ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే కొంచెం డిఫరెంట్గా మనం పాపడ్స్ చేసుకోవచ్చు. పాపడ్స్ అంటే అప్పడాలు కాదు, జస్ట్ మన స్నాక్స్ లాంటివి. పాపడ్స్ మైదా తీసుకోవాలి. మైదా అక్కర్లేని వాళ్ళు గోధుమ పిండి తీసుకోవచ్చు. ఎక్కువ అంటే ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ మైదా తీసుకున్నాం అనుకోండి, హాఫ్ గ్లాస్ ఆఫ్ బియ్యం పిండి, హాఫ్ గ్లాస్ శనగపిండి, అలాగే హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ మన బొంబాయి రవ్వ అవన్నీ తీసుకున్నాను. ఉప్పు వేసుకున్నాను, జీలకర్ర, వాము, నువ్వులు, కారం ఇవన్నీ వేసేసుకుని ఇలాగ కలిపేసుకోవాలి. అన్నీ మిగతా మైదా కాకపోతే గోధుమ పిండి అది మాత్రం 2 గ్లాసెస్ కానీ 3 గ్లాసెస్ కానీ అవి ఎక్కువ ఉండాలి, మిగతావన్నీ మాత్రం తగ్గిపోవాలి. సో నువ్వులు కూడా వేసుకున్నాను. ఇంకా కారం కూడా అదే మాట, ఎక్కువ కారం వేసుకుంటే బాగోదు. అంటే కమ్మగా తినాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇలా తినేసేయండి. సో ఇలా చేసేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేస్తాను. నెయ్యి వేసి నేను థిక్ బ్యాటర్ కింద కలిపేసుకుంటాను. అంటే మనం పూరి పిండి కలుపుకుంటాం కదా, అలా కలిపేసుకుని మనం చిన్ని పాపడ్స్గా చేసేసుకుని వేయించేసుకోవడమే. సో ఇది కలిపేస్తానండి. కలిపేశాక వేయించేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇలా చేసి పెట్టేసుకున్నాను. నేను చేత్తోనే ఒత్తేసుకున్నాను, ఎందుకంటే నేను ఫ్రాక్చర్ చేయి కదా, ఆ ఫ్రాక్చర్ చేయితో నేను అది పట్టుకుని ఒత్తడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అది చిన్న బాల్స్లా తీసుకుని ఇలా అరచేతిలో పెట్టుకుని నేను ఒత్తేసుకున్నాను అనమాట. వీటిల్ని నేను ఇప్పుడు పాపడ్స్ అన్నాను, పాపడీస్ అన్నా ఏదైనా అనుకోవచ్చు. వీటిల్ని నేను వేయించేసుకుంటాను. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టేసుకున్నాను. సో చేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు వేయించేటప్పుడు మీకు చూపిస్తాను. ఇలాగా ఒకటి తర్వాత ఒకటి నేను వేసేసుకుంటున్నానండి. కొంచెం గ్యాప్ ఉండేటట్టు మనం వేసుకున్నాం అనుకోండి, మనకి బాగుంటాయి అన్నమాట. సో నేను చేత్తోనే చేసేసాను, దేంట్లోనూ ఒత్తలేదు. మనకి మామూలుగానే చేత్తోనే ఒత్తి చేసేసాను. మన అరచేతిలో పెట్టుకుంటే ఒత్తేయడం ఈజీ. ఎలాంటి ప్లాస్టిక్ కవర్ కూడా యూజ్ చేయలేదు నేను. ఎన్ని పడతాయో అన్ని మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బట్టి. నేను ఇందాక మీకు అన్నీ చెప్పాను, ఇంత షార్ట్ వీడియోలో మళ్ళీ చెప్పడం కష్టం కదా. సో నేను ఇవి చాలా అనుకుంటున్నాను ఫస్ట్ అటెంప్ట్లో. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ అటెంప్ట్లో చూద్దాం. ఇవి బాగా వేగిపోయాక తీసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా వేగిపోయాయో. నేను ఎలాంటి సోడా ఏమీ వేయలేదు. చక్కగా అవి ఎంత పొంగాలో అంత పొంగుతున్నాయి, ఎంత ఎర్రగా అవ్వాలో అంత ఎర్రగా అవుతున్నాయి. ఇవి చక్కగా ఇంట్లో చేసిన స్నాక్స్ కాబట్టి పిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, టీ టైంలో తినచ్చు, మనకి బోర్ కొట్టినప్పుడు తినచ్చు. బయటకు వెళ్ళి చిప్స్ కొనుక్కునే బదులు మనం ఇవి చేసి పెట్టేసామనుకోండి, సినిమా చూస్తూ కూడా మనం తినచ్చు. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేయించేసుకుని నేను ఒక డిష్లోకి తీసేసుకుంటున్నాను. సో అలాగ ఎన్నంటే అన్ని వేసేస్తాను. నేను ఇంకో విడత వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇలా తీసేసుకున్నాను కదా, ఇంకో విడత వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇంకో విడత వేసేస్తున్నానండి. సో ఇందాక వేసినవి బాగా వేగాయి కదా, చూసారు కదా. అలాగా ఇంకో విడత వేసేసుకుందాం. ఎన్ని మనం చేసి పెట్టుకున్నామో చూసారు కదా. నేను ఎలాంటి ఒత్తే పీట వాడలేదు, ఓన్లీ చేతి మీదే అరచేతి మీద పెట్టేసుకుని ఒత్తేసుకున్నాను. ఇలాగ మనం పెద్ద బాండి తీసుకున్నాం అనుకోండి, వాటికి వేగడానికి ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీ అయినవి మనం వేసాం. శనగపిండి కానీ, బియ్యం పిండి కానీ, ఉప్మా రవ్వ కానీ, కొంచెం మైదా కానీ, మైదా కాకపోతే గోధుమ పిండి కానీ, సో ఇవన్నీ వేసి మనం నువ్వులు అన్నీ వేసిన ములాంచి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇవి ఇలా వదిలేయాలండి కాసేపు. మళ్ళీ కాసేపు అయ్యాక వేయించేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇందాక నేను వేసేసాను, అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇలా తీసేసుకోవాలి. చక్కగా నువ్వులు వస్తాయి, వాము వస్తుంది మనకి. మనం ఎంత కావాలో అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇందులో మళ్ళీ తీసి పెట్టుకుంటున్నాను నేను. ఇవి ఇలాగా మనం వేగిపోయాక తీసి పెట్టేసుకోవాలి. చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. ఇప్పుడు ఏం చేస్తానో మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. చాట్ మసాలా ఉన్నవాళ్ళు చాట్ మసాలా వేసుకోవచ్చు. నేను మా ఇంట్లో చాట్ మసాలా లేదు కాబట్టి నేను ఇలాగా గన్ పౌడర్ ఉంటుంది కదా, గన్ పౌడర్ కానీ సాంబార్ పౌడర్ కానీ ఉంటుంది కదా, అది వేసేసి ఇలాగా కలిపేసుకోవాలి. సో మనకి కొంచెం స్పైసీనెస్గా చట్పటాగా ఉంటుందన్నమాట. అంటే ఒక మసాలా పాపడ్ తింటున్నట్టే ఉంటుంది. మనకి ఎంత కావాలో అంత ఇలా జల్లేసుకుంటే ఆ వేడికి దానికి అంటుకుపోయి ఉంటాయి. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట. ఆ మసాలా పౌడర్ది టేస్ట్ వస్తూ ఉంటుంది. ఎలా ఉంది? బాగున్నాయి కదా.
సో ఇలా చేసి పెట్టేసుకుని డబ్బాలో పెట్టేసుకుంటే సూపర్బ్ ఉంటాయి. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా క్రంచీగా ఉంటాయి. చూసారు కదా ఎంత క్రంచీగా, ఇలా టప్ అంటే విరిగిపోతున్నాయి. సో చాలా క్రంచీగా ఉంటాయి, పిల్లలు ఇష్టపడతారు. ఇంట్లో చేసుకునేది ఎంతైనా హైజీనిక్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంట్లో చేసుకున్నది చాలా హెల్దీ అండి, పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, మనకు కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. టీ టైంలో మనం హ్యాపీగా తినేయచ్చు. సో చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వెరీ వెరీ టేస్టీ పాపడ్స్ అండి, పాపడీస్ కూడా అనొచ్చు. బాయ్ అండి.